హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు ఒక డిఫరెంట్గా ఒక 2 రెసిపీస్ షేర్ చేస్తాను. అదేంటంటే కాలీఫ్లవర్తో ఒక ఫ్రై ఒకటి, ఇంకా కర్రీ ఒకటి షేర్ చేస్తాను అనమాట. సో దాంతోపాటు ఇక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది ఇండిపెండెంట్ డే రోజు. సో రిషి అయితే ఇక్కడ తనకు తానే ఫ్లాగ్ చేసుకున్నాడు అనమాట, కలరింగ్ చేసుకొని ఇక్కడ సాంగ్స్ అవి పాడుతున్నాడు. రమ్య ఆంటీ చూడండి ఇక్కడ కలర్ కలర్ గణేష్ 2 టైమ్స్ చేసింది. ఫోటో తీస్తున్నా. మీరంతా బాగా చేశారా? చూస్తున్నాం. ఇంకా అవలేదు, తెంపిన తర్వాత అన్నాడు. అరే వీటితోనే సరిపెట్టుకున్నామా? ఎవరు చేశారు? సాకెట్ చేయలే. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ చేసింది, వాడు చేయలేదు. అయిపోయింది కదా, ఇది కూడా చేద్దాం. అమ్మ ఇది పాయిజనా? అది కదా, దీన్ని లేపచ్చా? వద్దు, అవన్నీ చెయ్యొద్దు అట్లా. సో చూడ్డానికైతే చాలా బాగుంది గణేష్. చాలా మంచి కలర్స్తో మంచిగా రెడీ చేశారు. సో నేను ఇక్కడ టీ చేస్తున్నాను అనమాట. టీ ఈవినింగ్ అయింది. ఇది యాక్చువల్గా 4 నుంచి నేను షూట్ చేశాను. సో ఈవినింగ్ టైంలో టీ చేస్తున్నాను అనమాట. సో ఇంకా మళ్ళీ స్నాక్స్ ఏం చేస్తాను అని చెప్పి మిక్చర్ ఉంటే అదే తినుకుంటూ టీ తాగేస్తున్నాను. సో ఏదో ఒకటి తినడం అలవాటు అయిపోయింది. సో తర్వాత ఇక్కడ కాలీఫ్లవర్ చెప్పాను కదా, ఫ్రై అనేది చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా కూడా వస్తుంది. సో దీనికోసం కాలీఫ్లవర్ని ఇట్లా సన్నగా కట్ చేసేసుకున్నాను. తర్వాత ఒక 5 మినిట్స్ అట్లా బాయిల్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే దాంట్లో ఉండే పచ్చివాసన పోతుంది అట్లా చేసుకోవడం వల్ల, చాలా బాగా వస్తుంది. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా సాల్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ సరిపడా వేసాను. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సో కారం కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసాను. తర్వాత కొత్తిమీర వేస్తున్నాను. దీంట్లో గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్, అన్నీ కొంచెం కొంచెం వేస్తున్నాను. ఎందుకంటే కొంచెం చిన్నపిల్లలకి కూడా పెట్టడానికి బాగుంటుంది అనమాట రెసిపీ. చాలా ఇష్టంగా తింటారు ఇట్లా చేసి పెడితే. సో ఇప్పుడు దీంట్లో కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల మన రెసిపీ ఉంటుంది కదా, అది కొంచెం క్రిస్పీగా వచ్చి మంచి ఫ్రై అవుతుంది అనమాట. సో కార్న్ఫ్లోర్ ఒక 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో టైం అస్సలు కుదరట్లేదు. వీడియో ఏదైనా చేద్దామంటే కూడా అసలు టైం సెట్ అవ్వట్లేదు అనమాట. ఎందుకో అసలు చేయాలని కూడా అనిపిస్తలేదు, బోర్గా ఉంటుంది కదా. సో ఇంక వీళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ ఇవన్నీ చేసేటప్పటికే ఇంకా ఈ టైం అయిపోతుంది అనమాట. సో దానికని రిషిని చదివించి హోంవర్క్స్ రాపించి ఇవన్నీ చేసేటప్పటికే నాకు చాలా టైం అనేది అక్కడే ఉండిపోతున్నాను. సో అందుకని కొంచెం చేయలేకపోతున్నాను అనమాట. సో దీంట్లో కొంచెం కార్న్ఫ్లోర్ వేస్తున్నాను, సరిపడలేదు. కొంచెం కార్న్ఫ్లోర్ ఇంకొక 1 టేబుల్ స్పూన్ వేసి, శనగపిండి ఉంటుంది కదా, అది ఒక 1 టేబుల్ స్పూన్ వేసాను. సో దీనివల్ల ఏంటంటే మంచి క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేస్తున్నాను. యాక్చువల్గా టోటల్గా శనగపిండితో కూడా చేసేసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి పకోడీ కింద. కానీ ఇలా చేస్తే ఏంటంటే కొంచెం క్రిస్పీగా చాలా చాలా బాగా వస్తుంది. ఈ విధంగా బాగా కలిపేసుకొని దీన్ని ఒక 10 మినిట్స్ అట్లా సైడ్కి పెట్టేస్తాను. మొత్తం అంతా మిక్స్ చేయాలి, అంటే కార్న్ఫ్లోర్ మొత్తం కలిసిపోయేటట్టు. ఇవి చిన్న చిన్న పీసెస్ కింద అయిపోయినా పర్లేదు, కానీ చాలా బాగా మెత్తగా మ్యాష్ చేసుకుంటూ కనుక కలుపుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. సో చూసారు కదా, ఈ విధంగా చేసిన తర్వాత దీన్ని
ఒక 10 మినిట్స్ సైడ్కి పెట్టేస్తాను. తర్వాత ఆయిల్ హీట్ చేసుకుని ఇవి కలిపేసి పెట్టుకున్నాం కదా, సో దాన్ని ఫ్రై కింద వేసేసి బాగా వేపేస్తాను. చూడండి. సో చూసారు కదా ఎంత బాగా ఉందో, తినడానికి కూడా చాలా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఈ విధంగా చేసాను. సో తర్వాత ఇక్కడ ఏంటంటే నా ఫ్రెండ్ జిలేబీ అయితే సూపర్ సూపర్ చేస్తుంది. చాలా అంటే చాలా బాగా చేస్తుంది అనమాట. ఎప్పుడు చేసినా కూడా తెచ్చిస్తుంది ఒక్కొక్కసారి. సో ఈసారి నేను ట్రై చేస్తాను, చెప్పవా డీటెయిల్స్ అవన్నీ అంటే కొంచెం చెప్పింది అనమాట. సో తను ఎట్లా చెప్పిందో అట్లనే చేశాను. బట్ ఏంటంటే ఏం మిస్టేక్ చేశానో తెలియదు కానీ టేస్ట్ అయితే వచ్చింది. కానీ ఇవి ఇట్లా మెత్తగా ఉండాలి కదా, జ్యూసీ కింద రావాలి కదా, కానీ ఇవి రాలేదన్నమాట. సో అందుకే నేను ఇంకా ఈ మిక్సింగ్ ప్రాసెస్ అవి ఏం పెట్టలేదు వీడియో. సో చేస్తాను అనుకున్నాను కానీ ఫ్లాప్ అయిపోయింది. ఫస్ట్ టైం ఒకసారి చేశాను, అప్పుడు చాలా బాగా చేశాను అనమాట. అంటే షేప్స్ రాలేదు అప్పుడు. బాగా చేశాను. ఇప్పుడు షేప్ వచ్చింది అంటే తినడానికి బాగాలేదు. సో చాలా గట్టిగా అయిపోయింది. పాకం కూడా నేను చాలా గట్టిగా చేసేసినట్టున్నాను. సో బాగా అయితే రాలేదు. అందుకే నేను ఈ మిక్సింగ్ ప్రాసెస్ ఏం చూపించకుండా డైరెక్ట్ ఇట్లా చూపించేస్తున్నాను. చూస్తారా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, చాలా బాగుంది. తర్వాత ఇక్కడ కాలీఫ్లవర్తో శనగపప్పు వేసి కర్రీ చేస్తున్నాను. నాకైతే చాలా చాలా ఇష్టము. ఇంకా చపాతీలో అయితే సూపర్గా ఉంటుంది ఈ కర్రీ. సో దీనికోసం నేను ఆనియన్స్, చిన్న చిన్న ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్ తీసుకొని ఇట్లా పీసెస్ కింద కట్ చేసుకొని, పచ్చిమిరపకాయలు కూడా ఒక 2 పచ్చిమిరపకాయలు ఇట్లా స్లైసెస్ కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇది మంచి బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఆనియన్స్ అయితే మంచి స్మెల్, పచ్చివాసన అంతా పోవాలి. తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సో ఇది కూడా బాగా ఫ్రై అయిపోవాలి. ఎందుకు ఈ 2 రెసిపీస్ చేశాను అంటే, కాలీఫ్లవర్ చాలా పెద్ద ఫ్లవర్ అనమాట. మళ్ళీ సగం చేసి తర్వాత పక్కన పెట్టేస్తుంటే అది పాడైపోతుంది. ఎందుకు ఏమిటో ఫ్రిడ్జ్లో పెడుతుంటే కూడా అంత టేస్ట్ అనిపించట్లేదు. ఎందుకు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వండుకుంటేనే బాగుంటున్నాయి కూరగాయలు కూడా. సో వాళ్ళే కొన్ని రోజులు స్టోర్ చేసి పెడుతున్నారంటే మనం ఇంకా కొన్ని రోజులు స్టోర్ చేస్తాం కదా, దానికనేమో అసలు టేస్ట్ అనిపించట్లేదు. సగం కట్ చేసి పెడుతుంటే నెక్స్ట్ డే కుక్ చేస్తుంటే అస్సలు ఏం బాగుండట్లేదు. సో అందుకే కొంచెం డిఫరెంట్గా ఫ్రై ఒకటి, కర్రీ ఒకటి చేసాను. ఈ టైంలో అయితే నేను చాలా వెజిటేబుల్స్ అయితే చాలానే వేస్ట్ చేశాను అనమాట. ఏంటంటే అది తెచ్చే క్వాంటిటీ పెద్దగా తెచ్చి సగం అంటే కుక్ అంతా చేసుకుని కూడా వేస్ట్ కదా కర్రీ. సో దానికోసం అన్నట్టు సగం కట్ చేసి సగం పెట్టేసేదాన్ని, అది బాగాక మళ్ళీ పాడేసేదాన్ని. సో అలాగనమాట. సో ఇక్కడ కాలీఫ్లవర్ కూడా వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కుక్ అయిపోయిన తర్వాత కాలీఫ్లవర్ వేసి బాగా కలిపేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి తీసిన తర్వాత చూడండి, టమాటాలు ఒక 2 టమాటాస్ ఇట్లా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని అవి కూడా వేసేస్తున్నాను. సో ఇవంతా టమాటాలు, కాలీఫ్లవర్ కూడా ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని ముందుగా నానబెట్టుకోవాలన్నమాట. ఒక 1/2 కప్పు శనగపప్పుని నేను ముందుగా నానబెట్టుకున్నాను. సో అది కొంచెం నానిపోయిన తర్వాత అది కూడా వేసేస్తున్నాను. సో ఇది కూడా బాగా కలిపేసుకొని 2 మినిట్స్ అట్లా కుక్ చేసుకోవాలి. సో మీలో ఎంతమంది ఇట్లా చేస్తారు ఫ్రెండ్స్? ఒకటే వెరైటీతో ఇన్ని కర్రీస్ అనేది ఎంతమంది చేస్తారో నాతో షేర్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. టేస్ట్గా సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇంకా 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇంకా పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసి ఇదంతా బాగా కలిపేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్
చేసుకోవాలి మూత పెట్టేసి, ఎందుకంటే శనగపప్పు కూడా ఉడికిపోవాలి కదా, సో దానికని బాగా కలిపేసుకుని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేస్తాను. సో అందుకే ఎక్కువ తెచ్చినా కూడా వేస్ట్ అయిపోతాయి కదా అన్నట్టు కొంచెం కొంచెం చిన్న ఫ్లవర్స్ అట్లాంటివి చూస్తాం కానీ దొరకవు కదా. సో ఎందుకో కాలీఫ్లవర్ అట్లా కట్ చేసి సైడ్కి పెడితే పాడైపోతుంది. ఒక 2 టైమ్స్ అయితే నేను అట్లానే చేశాను, పాడేసాను డైరెక్ట్గా. సో ఇవాళ ఇట్లా కాదని చెప్పి ఇట్లా 2 కర్రీస్ అయితే ప్లాన్ చేసాను. సో చాలా చాలా బాగా అనిపించింది అనమాట. నాకు తినేటప్పుడు కూడా చాలా మంచిగా అనిపించింది. 2 ఒకటే కర్రీస్ కానీ కొంచెం డిఫరెంట్గా చేసుకుని తినడం అంటే బాగుంటుంది కదా. సో కుక్ అయిపోయింది. దీంట్లో నేను లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ కలిపేసి మూత పెట్టేసి కుక్ చేసాను. సో చూసారు కదా, చాలా చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా చాలా బాగుందన్నమాట. కర్రీ అయితే చాలా టేస్ట్గా కూడా వచ్చింది. సో ఇంతే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో చాలా సింపుల్గా కుకింగ్ అనేది మీతో షేర్ చేశాను. నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.